వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్ గా ముందుకు వెళ్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్ గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తా ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్ లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేయలేదు కాబట్టే, మీరు మోసాలు చేశారు కాబట్టే, మీరు విధ్వంసం చేశారు కాబట్టే ప్రజలందరూ కూడా మీకు మరి తగిన శిక్ష వేశారనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అన్ని కూడా నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నాడు నేడులో నేను అంతా స్కూల్స్ అంతా కూడా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఏర్పాటు చేశాను, అభివృద్ధి చేశానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు 38,000 స్కూల్స్ ని దాదాపు 16-17 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు. సరే, ఆ స్కూల్స్ లో టీచర్లు ఉన్నారా లేరా, పిల్లలకి బోధన విధానాలు కానివ్వండి, బోధనకి కావాల్సిన వసతులు కాని ఏమున్నాయో అవన్నీ ఆలోచించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 16-17 కోట్ల ఎస్టిమేషన్ వేసి మీరు ఖర్చు పెట్టింది 5-6 వేల కోట్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను